మండలానికి ఒక ఊరని పెట్టుకుండు. ఇప్పుడు మనది ఇంచుమించు ఒక 600 మండలాలు ఉంటాయి మన స్టేట్లో. 600 గ్రామాలు తీసుకుంటూ 590 కోట్ల రూపాయలు వంచిండు. ఇప్పుడు నిజంగా ఆయన ఇవ్వాల్సింది ఏంది? ప్రతి కారుకు ప్రతి 6 నెలలకు ఇచ్చేది ఏముంది? కేసీఆర్ ఉన్నాక 7,300 కోట్ల రూపాయలు ఇచ్చేది. ఇప్పుడు ఆయన 590 కోట్ల రూపాయలు ఇస్తే ఈ లెక్కన ప్రతి నెలకు ఒక 590 కోట్ల రూపాయలు అంటే 7,300 కోట్ల రూపాయలు ఎప్పుడైపోతాయి? అంటే ఇంకొక 6 నెలల టైం పడుతుంది, 12 నెలల టైం పడుతుంది. అంటే 12 నెలల టైంలో ఇంకో 2 టర్ములు వచ్చేస్తుంది. ఏం లేదు, ఇదంతా మభ్యపెట్టడానికి తప్ప ఇంకోటి లేనే లేదు. ఆ టింగ్ ఓలికైనాయి. ఒక 500 ఓట్లు 300 ఉన్న ఓట్లు ఉన్న గ్రామాలు ఎంచుకున్నాడు ఆయన. ఎంచుకొని టింగ్ అంటుంది. అదంటే నిన్నగాక మొన్న గ్రామ సభలు అయినాయి. గ్రామ సభలలో ఏముంది? అప్లికేషన్ పెట్టుకో అని ఇప్పుడు 3 సార్లు అప్లికేషన్ పెట్టుకోరు. అవే పేర్లు చదివిరు తప్ప ఇక కొత్తగా నీకు అయ్యింది అని ఏమీ లేదు. ఆడ చదివిన గ్యారంటీ ఉన్నా ఏది ఎక్కర్లేదు, ఏమీ లేదు. అభివృద్ధి అంటే ఆయన మాత్రం అభివృద్ధి బాగా అవుతుండు. వాళ్ళు 7 అన్నదమ్ములు ఉన్నారు కదా, మంచిగా అభివృద్ధి అవుతుండ్రు. ఏం బిగర్ లేదు వాళ్ళకు. ఇప్పుడు 13 నెలలు అయింది. ఇంకొక 13 నెలలు ఉంటే చాలు వాళ్ళ జన్మ ధన్యమైపోతుంది. రైతులు సంకనాకిపోయి రేడికాడికి. నేను హైదరాబాద్లో బిజినెస్ చేసుకునేది. నేను బిజినెస్ అంటే మామూలుగా ఏదో మా పిల్లలు అక్కడిక్కడ ఉండడం చేసుకునేది. వ్యవసాయం కేసీఆర్ ఉండు కానీ వ్యవసాయం బాగుందని నేను వ్యవసాయం మొదలుపెట్టాను. నేను ఒక 25 ఎకరాల భూమి ఉంది మాకు. అది మొదలుపెట్టిన 3 సంవత్సరాలు సంతోషంగా ఉన్నాను నేను. ఈ సంవత్సరం ఏముంది? ఒడిచిపోయింది, దాని కథ ఒడిచిపోయింది. ఏం లేదు. కేసీఆర్ ఉన్నాక 9,000 పత్తి క్వింటాలు అమ్మినా నేను. ఇవాళ 7,000 అమ్మింది. ఇవాళ నిన్న మొన్న బంద్ పెట్టేసిర్రు, అంతా అయిపోయింది. 7,000 అంటే కొత్తగా అంటే సీసీఎల్ కొన్నప్పుడు అమ్మింది. ఇప్పుడు 5,000 కొంటుర్రు. ఇక ఇప్పుడు ఏమీ లేదు. వ్యవసాయదారుడు సంకరాకిపోయింది, ఎక్కడిదక్కడ నాశనం అయిపోయింది వ్యవసాయదారుడు. ఈ 4 ఏళ్ళలో ఇంకేమైపోతామా అని దిగులు పడుతుర్రు రైతులు మొత్తం. ఈ ఏడాదికే ఇట్లా అయిపోయినా మా బతుకులు, ఈ 5 ఏళ్ళలో ఎట్లా అయిపోతానా అని దిగులు పడుతుర్రు రైతులు. ఏం లేదు, ప్రజల్ని మొత్తం నాశనం పెట్టించేసింది. ఏడుకాడు రైతులు ఒక్కలే కాదు, ఈ వ్యవసాయ కూలీలు కానీ ప్రతి ఒక్కడు ఎవ్వరు సుఖంగా లేడు. హైడ్రాని సంకనాకి ఇచ్చేసినాడ. అప్పుడు మళ్ళీ ఏదో వాళ్ళ ఇండ్లు వీళ్ళు అని కూలగొట్టుకొని ఇది కూలగొట్టుకొని ఈతలో ఒక క్యాంపు పెట్టుకుర్రు బయట. ఎవడైతే మూటలు మోస్తాడో, ఎవడైతే మూటలు ఇస్తాడో ఆ మూటలు ఉన్న వాళ్ళని బంద్ పెట్టుకుర్రు. ఇప్పుడు హైడ్రా దూకుడు ఎక్కడ పోయిందో మాకు అర్థమవుతలేదు. ఒక నెల రోజులు దూకుడు చూపించిండు, ఇక ఆ తర్వాత ఎక్కడ పోయిందో మాకు అర్థమవుతలేదు. ఇక రైతు భరోసా విషయంలో చాలా జరుపుకుంటూ వస్తూ ఉన్నారు. ఇప్పుడు కేవలం ఒక ఊరికే భరోసా 11 నెలల ఎలక్షన్లు అయినాయి. 11 నెలల 30 తారీఖు 2003లో. అప్పుడు కేసీఆర్ 7,300 కోట్ల రూపాయలు పక్కకు పెట్టిండు. అప్పుడు ఆయన మీద ఎలక్షన్ కమిషన్ దగ్గర పోయి అవి ఆపిర్రు. అవే డబ్బులు ఉండే 7,300 కోట్లు. ఈయన 7 తారీఖు నాడు ఏదో ప్రమాణ స్వీకారం చేసిండు. 9కో 10కో ముగ్గురు వంచేసిండు. అవి కాంట్రాక్టర్ ముగ్గురు వంచేసిండు, చేతులు ఎత్తేసిండు. దాన్ని మార్చి ఏప్రిల్కి తీసుకొచ్చి ఎంపీ ఎలక్షన్ల ముందల మళ్ళీ టింగ్ అనిపించిండు. మళ్ళీ ఓట్లు వేయించుకుండు. ఒడిచిపోయింది అప్పుడుగా. ఇక ఆ తర్వాత ఇప్పుడు రెండో టర్మ్. ఇప్పుడు ఇది జూన్ జూలైలో ఇవ్వాల్సింది ఉండే, అది పోయింది. ఇప్పుడు నవంబర్లో ఇచ్చేది ఉండే, అది పోయింది. నిన్నగాక మొన్న 26 నుంచి రైతు భరోసా ఇస్తున్నా అని చెప్పిండు. 15,000 ఇస్తాను మాట మాట్లాడి 12,000 చేసిండు ముసలోళ్లకు. మా దగ్గర వీడియో ఉంది, మా ఎమ్మెల్యే గారి భార్య మాట్లాడింది, వీడియో ఉంది. ఏం మాట్లాడిండు? అవా ఇప్పుడు తీసుకోకుండా పింఛన్ నువ్వు, నేను 7 తారీఖు నాడు డిసెంబర్ 7 తారీఖు నాడు ప్రమాణ స్వీకారం అయిపోతుంది, 4,000 ఇచ్చేస్తావు, మీరు ఇప్పుడు తీసుకోకూరు అని చెప్పారు. అవ్వ ఉంటే అవ్వకు ఒకదానికి ఎట్లా వస్తాయి? తాతకు రావాలా, నీకు రావాలి, ఇద్దరు రావాలి. 4 8,000 వస్తాయి అని చెప్పిర్రు. ఏముంది? ఇప్పుడు ఏమి లేదు. అవే 2,000 గతి. కేసీఆర్ ఇచ్చిన 2,000 గతి. ఏం లేదు. వాటిని గురించి మాట్లాడినాడు ఎవడు లేడు. విద్యార్థులకు 4,000 ఇస్తా అన్నాడు. ఏదో విద్యార్థులకు ఏదో ఎడ్యుకేషన్ భరోసా అని ఏదో 5 లక్షల రూపాయలు కార్డు ఇస్తా అన్నాడు. ఏది లేదు. నిరుద్యోగ భృతి ఏది లేదు, ఎక్కడ లేదు. వాళ్ళకు మాత్రం నిరుద్యోగ భృతి ఉంది, అన్నీ ఉన్నాయి, అన్నీ చేసుకుర్రు. ఢిల్లీకి ఇప్పటికి 30 సార్లు పోయిండు. ఢిల్లీకి ఈ 13 నెలల్లో 30 సార్లు పోయిండు. పింఛన్లు ఇస్తూ 2 నెలలకు వచ్చిండు. ఇస్తూ 2 నెలలకు వచ్చిండు పింఛన్. అంత ఎగ్గొట్టే ప్రయత్నం ఒకటే అండి. అది ఏది ఏమైనా ఎక్కడైనా ఇంకా 47 నెలలు ఉంటాడు. ఇంకా అంటే 13 నెలలు అయిపోయినాయి 60 నెలలకు. 47 నెలలలో 47 మోసాలు ఇంకా చేస్తాడు. ఇంకా ఏం చేయ ఆ తర్వాత ఆయన వచ్చినాయలే రాకున్నాయి. ఆయన నిర్ణయించుకుంది ఒకటి. ఆ తర్వాత నేను చేసిన వచ్చినాయలే రాకున్నాయి. నా జీవితం ధన్యమవుతుంది. ఒక 10-15 తరాలకు సరిపోయింది. సంపాదించుకున్నాడు అయిపోతాడు, అన్నీ అయిపోతాయి. ఏమి లేదు. రైతాంగం ఇలా సంకనాకిపోయింది. రైతాంగమే కాదు, ప్రజలు మొత్తం ఎక్కడిదక్కడ సంకనాకిపోయారు. ఇలా ఏమీ లేదు. ఇలా 2 లక్షలు రుణమాఫీ అన్నాడు కదా. మా రేషన్ కార్డు మీద మా భార్య పేరు మీద నా పేరు మీద కలిసి 190 ఉంది.
2 లక్షలు చేసిన ఆడు ఏమంటుండు, నేను ఢిల్లీకి పోయి నేను 2 లక్షలు చేసిన, మహారాష్ట్ర పోయి చెప్పిన 2 లక్షలు, 1.98 నాకు చేయలేదు కాడు అంటే అందరికి మేము లెక్కలు తీస్తే ఒక 50 మందికే 50% అయింది. 2 లక్షలు 1,90,000 చేయాలి కదా, చేయకుండా ఆపేసిండు. మీరేం చెప్తారన్న, రైతులు పండగ చేసుకుంటారా? ఫస్ట్ క్యాబినెట్లో 49,000 కోట్లు అన్నాడు, మళ్ళీ రెండోసారి దాన్ని 39 అన్నాడు, 32 అన్నాడు, 26 అన్నాడు, 17 అన్నాడు, 18 అన్నాడు. ఏది లేదు, ఆయన ఇష్టం. ఎప్పుడు పండుకున్నప్పుడు ఎప్పుడు మేలుకొస్తే కళల్లో అయితే ఏది వస్తుందో అదే చేస్తుండే ఆయన. మీలాంటి ఛానల్ వాళ్ళ మీద కూడా దాడులు చేయించే ప్రయత్నం చేస్తుండు. ఏదన్నా నిజం మాట్లాడితే విజయరెడ్డి మీద ఎట్లా చేయించిండండి? ఇది ఎంత శంకర్ మీద విజయరెడ్డి మీద బెదిరిస్తే ఆమె ధైర్యంగానే అన్నది, నన్ను నువ్వు నా నోటి మాట ఆపుతావు కానీ నన్ను ఏం చేయలేవు నువ్వు, నేను మాట్లాడిన నా అమ్మాయి అన్నది. మేము ఇంటనే ఉన్నాం, చూస్తాం, మేము చూస్తూనే ఉంటాం ఎప్పుడు. ఆ శంకర్ని కొట్టించే శంకర్ని కొట్టించారు. ఇంకోడు ఓడు కొడంగల్ అదే లగచర్లకు ఏడుకోపోతే వాళ్ళ మీద దాడి చేసారు. నోరు తెరిచినోడిని నోరు మూపియాలి. పోలీసు రాజ్యం అయింది ఇప్పుడు. పోలీసులు ఈ 10 సంవత్సరాల కేసీఆర్ ఉన్నప్పుడు పోలీసు రాజ్యం చేయదలుచుకుంటే ఒక్క కాంగ్రెస్ అనే మొక్క కూడా మొలపోవు ఇప్పటిదాకా, ఇంకుండకపోవు. కానీ అప్పుడు సరే అందరం ఉండాలి, అందరం చేయాలి, అందరు నా ఊళ్ళని పనిచేసారు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు. ఇప్పుడు ఏమీ లేదు, అదంతా ఏం లేదు. ఇక ఊర్లల్లో అలా కమిటీలు అని అవి ఇవ్వని ఏది లేదు, ఎక్కిరించి కూడా తిరుగుతుర్రు అలా. కానీ ఇంకోటి, మీరు ఇంతకుముందు మాట్లాడారు కదా మా మేడం విజయారెడ్డి మేడం, సో చాలా ఆరోపణలు వస్తూ ఉన్నాయి. అసలు ప్రతిపక్ష పాత్ర బీఆర్ఎస్ రంగు పులుసుకుంది అట్లా ఇట్లా ఏం ఏం లేదు, ఆమె న్యాయంగానే ఉంది. ఆమె చెప్పేది కరెక్ట్ చెప్తుంది. కానీ ఆమె మీద ఎందుకంటే నాది రేవంత్ రెడ్డి గురించి మాట్లాడింది కదా, మాట్లాడింది కదా, వాళ్ళు తప్పులు చేస్తే తప్పులు చూపిస్తే ఆమె మీదకి దాడులు చేస్తున్నారు. అంటే జర్నలిస్టులు మాట్లాడవద్దా? వాళ్ళు చేసేయాలని సపోర్ట్ చేసుకుంటే కూర్చోవాలా? కొంతమంది 2-3 ఛానల్ లుచ్చలు ఉండరు. మరి ఆలోచన మాట్లాడితే జనం ఎక్కడ పోవాలి, రైతులు ఎక్కడ పోవాలి, కూలీలు ఎక్కడ పోవాలి? ఇప్పుడు విజయరెడ్డి కానీ కొన్ని ఛానళ్ళు రైతుల గురించి కూలీల గురించి మాట్లాడుతున్నారు. అట్లా మాట్లాడితే మేము గవర్నమెంట్కి యాంటీగా మాట్లాడుతున్నాం, కేసులు పెడుతున్నాం. అదే కేసులు మేము ఇంటనే ఉన్నాం, కేసులు పెడుతుండు. ఆడు లుచ్చ కాబట్టి మీ జర్నలిస్ట్ మీద దాడులు చేస్తున్నారు తప్ప న్యాయంగా మాట్లాడుతాడు. వాళ్ళు ఏం ఊకోరు, వాళ్ళ నోరులు ఏం ఊపలేడు. జర్నలిస్ట్ నోరు ఎడ మూస్తాడు? చూస్తుంటారు, ఎట్లా అనిపిస్తుంది? మంచిగా ఉంది, బాగుంది. 4-5 ఛానళ్ళు బాగా బ్రహ్మాండంగా చేస్తున్నారు, న్యాయంగా మాట్లాడుతున్నారు. వాళ్ళు ఏమంటారు, మేము భయపడమంటారు వాళ్ళు. మీరు కూడా ఇప్పటికి కూడా ముందు కూడా భయపడకుండా ఇంకా చేయండి. మేము ప్రజలు సపోర్ట్ ఇస్తాం. మేము ఏమన్నా అడిగితే మేము ఫుల్ సపోర్ట్ ప్రజలు ఫుల్ సపోర్ట్ ఇస్తాం మేము 100%. ఏమన్నా ఒకరిద్దరు లుచ్చలు ఉంటే వాళ్ళు మాట్లాడినా మీరు లెక్క చేయొద్దు వాళ్ళకు. అసలు లుచ్చ రేవంత్ రెడ్డి. నేను ఇప్పుడు అంటున్నాను, ముఖం ముందర కూడా అట్లా వాళ్ళంత లుచ్చ ఓడలేడు. ఆర్సీఎమా ఇంతమంది సీఎంలు వచ్చి ఇంత పనికిరాని సీఎం ఓడలేడు. రాజశేఖర రెడ్డి సీఎం ఉన్నప్పుడు మేము ఆయన అందరు తొక్కుంటే ఎక్కే ఆడు ఏమంటాడు, మేము తొక్కుంటే పైకి పోతున్నాడు, మమ్మల్ని అందరం తొక్కిండు పైకి పోయాడు. ప్రజలే ఆయన మోసం చేయమని చెప్తురట. ఆయన ఉపన్యాసాలలో చెప్తుండు, నేను ఎవరిని మోసం చేయట్లేదు, వాళ్ళే మమ్మల్ని మోసం చేయమని మోసపోతుర్రు మా చేత. అది ఎక్కడి న్యాయమో ఏమో, మరి ఆయనకి ఎట్లా మోసపోతురో ఏమో, కానీ ప్రజలే మోసపోతురు మా చేత. మేము ఎక్కడ మోసం చేయము, కానీ ఇదే చేస్తాం. మాట్లాడిందిగా ఒకసారి, ప్రజలు మోసపోవాలని కోరుకుంటున్నారు, మోసపోతున్నారు, మేము చేసేది ఏమీ లేదు అని మాట్లాడిండు. వాళ్ళు చేసుకున్న కర్మే ఇది, కాంగ్రెస్ గవర్నమెంట్ రావడానికి. ఒకసారి విజయారెడ్డి ఇక్కడికి చార్మడకాడ ఒకసారి ఇంటర్వ్యూ చేసింది. అంటే ఎలక్షన్ అయిన గెలిచిన 2 నెలలకు వాళ్ళ కాంగ్రెస్ కార్యకర్త అంటుండు, మేడం మీ దండం పెడతాం, మా కాంగ్రెస్ గవర్నమెంట్ మేము వస్తుంది అనుకోలే మేడం, మేము ఏదో మర్చిపోయి వచ్చింది, అది మేము వస్తుంది అనుకోలే, ఎట్లా వచ్చింది మేడం? అనుకోలే. కేసీఆర్ మీద నెట్టేసిపోదాం ఈ గ్యారంటీలన్నీ, మనం ఎట్లా గెలవము, మనం అంటున్నాం కాబట్టి ఆయన అమలు చేస్తాడు ఏమో అనే దాని మీద అవతలోని మీద నెట్టేసిపోదామని తప్ప ప్రభుత్వం వస్తుంది మేము గెలుస్తాము అనే దాని మీద ఈయన హామీలు ఇవ్వలేదు. అవతల పార్టీ మీద ఎత్తేసిపోదాం అనే తప్ప ప్రజలకు న్యాయం చేసేందుకు రాలేదు వీళ్ళు ప్రభుత్వం. అయితే కేసీఆర్ ఉంటే మాత్రం ఉన్న బక్క జీవితాన్ని ఉన్నకాడికి అమ్మేసైనా ప్రజలకు మేలు చేస్తుంది. ఉన్నకాడికి అమ్మేసైనా ఉన్నకాడికి తాకట్టు, ఆ జీవితాన్ని తాకట్టు పెట్టి అయినా ప్రజల్ని బాగు చేస్తూ కేసీఆర్ ఉంటే. కానీ ఇప్పటికి కేసీఆర్నే కోరుకుంటారు. కేసీఆర్ కేసీఆర్ మీదనే ఉంది మా పానం.
ఆడు సన్న బియ్యం ఇస్తానండు, సన్న బియ్యం పోయినాయి. పింఛన్లు ఇస్తానండు, పింఛన్లు పోయినాయి. రైతు బంధు ఇస్తానండు, రైతు బంధు పోయినాయి. మాకు ఏం ఆడు చేసిన ఒక్క రూపాయి పని కూడా మాకు చేయలే. అంతే. రేవంత్ రెడ్డి మాకు ఏ పని కూడా చేయలే. మాకు కేసీఆర్ ఉన్నప్పుడు మాకు ఆకలికి అందినాయి, దూపకి అందినాయి. మేము ఆయన తప్పు చేసిండో బాగా చేసిండో ఏది చేసిండో కానీ మాకు అనుకున్నట్టు మా చేతికి వచ్చేది. ఇప్పుడు మేము అప్పుల కుడి బతకైనా ఆయన పేరు పెట్టుకోండి.